సో ఇప్పుడున్న రోజుల్లో కల్తీ రాజ్యమేలుతుందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఇప్పుడు మనం హాస్పిటల్లో చూసిన ఎంతో మంది అనారోగ్య స్థితిలో ఉన్నారు. అంటే దీనికి కారణం ఏంటంటే ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అని చెప్పేసి, లేదా బిర్యానీ పాయింట్స్ అని చెప్పేసి, జ్ఞానంలోనే కాదు ఆరోగ్యరీత్యా మానసిక రీత్యా బలహీనం చేయాలి. నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. నేను మీ జర్నలిస్ట్ బాలు బాలాజీగా. సో ఇప్పుడున్న రోజుల్లో కల్తీ రాజ్యమేలుతుందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో స్వామివారి సన్నిధానానికి మనం ఈరోజు రావడం జరిగింది. సో ఎందుకు ఇక్కడికి వచ్చి మనం ఇంటర్వ్యూ చేయడం జరుగుతూ ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఇవాళ ధర్మానికే ఇవాళ రక్షణ లేని పరిస్థితుల్లో మనం ఉన్నాము అనడానికి ఎన్నో ఉదాహరణలు మనకు కనిపిస్తా ఉన్నాయి. సో ఇక్కడ మనతో మాట్లాడడానికి అయితే ఉదయ్ మహారాజ్ గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్నా, జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. సో ఇప్పుడున్న రోజుల్లో కల్తీ రాజ్యమేలుతా ఉంది. ఏదైతే దేవునికి ఎక్కేటువంటి పువ్వులే కావచ్చు, పండ్లే కావచ్చు, పంచామృతాభిషేకమే కావచ్చు, ప్రతిదీ కూడా కల్తీ అయిపోయిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నామండి. సో మన హిందూ బంధువులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ నుంచి? నేను హిందూ యువతకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను, హిందూ బంధువులకు కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మనం వాడే పదార్థము, దేవుడు యొక్క పూజకి వాడే పదార్థం ఆచితూచి తీసుకోవాలి. అంటే జాగ్రత్త పరిచి తీసుకోవాలి. అంటే మనం ఎవరి దగ్గర తీసుకుంటున్నాం, ఎలాంటి వ్యక్తి దగ్గర తీసుకుంటున్నాము, ఆ వ్యక్తి ద్వారా మనకు ఏదైనా ఆపద కలిగే అవకాశం ఉన్నదా, ఆ వ్యక్తి ఎలాంటి ఒక ధర్మానికి చెందినవాడు, ఇది అంటే మనం ఇవాళ రేపు మనం పూజకి వాడే పువ్వులు కావచ్చు, పండ్లు కావచ్చు, మనం ఎక్కడ తీసుకుంటున్నాము, దాంట్లో ఏమైనా మనకు పదార్థాలు కలిపి ఉన్నారా, దానివల్ల మనకేమైనా ఆపద వస్తుందా, లేదా మన ద్వారా అది ప్రసాదం పెట్టడం ద్వారా ఇంకెవరికైనా దానివల్ల ఆపద కలిగే అవకాశం ఉన్నదా. అంటే ఆపద అనుకుంటే మనం సంతానం లేకుండా ఉండడం, అంటే ఇవన్నీ తినడం ద్వారా లోపల గర్భాశయం దెబ్బతినే అవకాశం. ఎస్ అండి, మేము కూడా ఒక వీడియో చూడడం జరిగింది. యాపిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇంజెక్ట్ చేసిన తర్వాత ఏదైతే ఇంజెక్ట్ చేసినటువంటి ప్లేస్ లో ఒక స్టిక్కర్ ని తొలగిస్తా ఉన్నారు. ఒక స్టిక్కర్ ని అక్కడ ప్లేస్ చేయడం వల్ల అది కనిపించడం లేదు. సో అట్లాంటిది కావచ్చు. దాంతో పాటు మనం ఎంతో పవిత్రంగా భావిస్తూ మనము ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళే టైంలో ఎంతో మంచిగా స్నానాలు చేసి చాలా శుభ్రంగా మనం వెళ్తా ఉంటాం. కానీ ఏదైతే ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అట్లాంటి ఏది పాటించరు. ఖచ్చితంగా హిందువులలో చైతన్యం రావాలి, ఎంతో కొంత తెలవాలి అని చెప్పేసి మీరు ఎన్నోసార్లు కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? మేము కూడా అందరికీ చెప్తున్నాము. అంటే మనం కొనే వస్తువులు పరిశీలించి తీసుకోవాలి. అంటే కొన్ని మనం తీసుకుంటూ ఉంటాం. పండ్లు తీసుకుంటే, మీరు ఇందాక యాపిల్ అన్నారు, దెబ్బ తగిలి ఉంటుంది. మనం అనుకుంటాం దెబ్బ తగిలింది, కింద పడింది. అడిగితే ఇదేంది, ఇది పాడలే అంటే, డబ్బు మన దగ్గర కరెక్ట్ గా తీసుకుంటాడు, కానీ మనకి ఇచ్చే పదార్థం 1-2 ఎక్కడనో ఒక మచ్చ ఉంది. మనం ఏమనుకుంటాం, వాళ్ళు కూడా ఏం చెప్తారంటే కింద పడింది మచ్చ అవుతుంది, కానీ ఇది మచ్చ కాదు, మన జీవితానికి పడే మచ్చ అని కూడా మనం గ్రహించాలి. ఇది ఆ పదార్థం అంటే ఆ పండుకి మచ్చ అనుకుంటున్నాం, కానీ మన జీవితానికి మచ్చ ఏర్పడదు. అంటే ఆ పిల్స్ అంటే సంతానం కలగకుండా పిల్స్ కావచ్చు, లేదా ఇంకేదైనా మందు ఇంజెక్ట్ చేయడం, ఇవి చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ గమనించాలి, యువత గమనించాలి, మన హిందూ బంధువులు కూడా గమనించాలి. గమనించి ఇలాంటి పదార్థాలు అంటే పూజకు వాడే పదార్థాలు ఖచ్చితంగా శుద్ధంగా ఉన్నవి, మళ్ళీ ఎవరు అమ్ముతున్నారు అంటే మనకు సంబంధించిన వాళ్ళే అమ్ముతున్నారా, అలాంటి వాళ్ళ దగ్గరనే స్వీకరించడం, ఇవి కొద్దిగా గమనించాలని చెప్పేసి కోరుతున్నాం. సో ఇప్పుడు మనం ఒక విషయం గురించి మాట్లాడుకుంటే, మరి ఇది చాలా మంది అధికారులకు మరి బాధను కలిగిస్తుందా, కోపం కలిగిస్తుందో నాకు తెలియదు, కానీ ఇండియాలో మోస్ట్ కరప్టెడ్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అని అంటే వన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అది ఫుడ్ సేఫ్టీ అథారిటీ డిపార్ట్మెంట్ అని చెప్పేసి కూడా మనం మాట్లాడతామండి. సో వీళ్ళు సరిగ్గా పని చేసి ఉంటే ఇట్లాంటి వాళ్ళు కూడా తయారయ్యే వాళ్ళు కాదు అని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా చాలా మంది వాళ్ళకి క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది కరెక్టేనంటారా? మీరు మాట్లాడిన వాస్తవం మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే నా దగ్గరికి చాలా మంది వచ్చి చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మనం హాస్పిటల్లో చూసిన ఎంతో మంది అనారోగ్య స్థితిలో ఉన్నారు. అంటే దీనికి కారణం ఏంటంటే ఫుడ్ తినడం వల్ల. అంటే ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ మనం ఆహారాన్ని స్వీకరిస్తున్నాం. మన సనాతన ధర్మంలో ఆహారం స్వీకరించే పద్ధతి ఉంది. అవునండి. ఆ పద్ధతి ద్వారా కనుక స్వీకరిస్తే ఇలాంటి బారిన మనం పడం.
కానీ అది కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అని చెప్పేసి లేదా బిర్యానీ పాయింట్స్ అని చెప్పేసి ఇలాంటి ఒక పాయింట్స్లలో మనం తింటున్నాం. కాబట్టి ఇప్పుడు బిర్యానీ పాయింట్ అంటున్నాం, అదేదో మాంసం అనుకుంటున్నాం, కానీ అది ఇంకెక్కడదో వచ్చి దాంట్లో కలుపుతున్నారు. ఎన్నో ఇప్పుడు బయటపడ్డాయి. కల్తీ నూనె గురించి మీరు విన్నారా గురుగారు? అవును, నేను కూడా విన్నాను కల్తీ నూనె గురించి. అంటే గో మాంసం నుంచి ఏవైతే కళేబరాల నుంచి వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ చేసిన తీసి ఆయిల్ ఫ్యాట్ Yes. తీసి దాంతోనే అది డాల్డా లాగా నెయ్యిలాగా ఉపయోగించి అవును. ఇస్తున్నారు. అంటే అది తక్కువ రేటుకు వస్తుంది. అలానే హిందువులందరికీ ఇది ఒక వాళ్ళకు ఒక ఆయుధం లాగా పనిచేస్తుంది అనే ఉద్దేశంలో. అంటే అవి మనం తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. అంటే మనల్ని జ్ఞానంలోనే కాదు ఆరోగ్యరీత్యా మానసిక రీత్యా బలహీనం చేయాలి అనే ఒక కుట్ర ఓకే. నడుస్తుంది. కాబట్టి హిందూ బంధువులందరూ ఈ ఆహార వ్యవస్థ మీద కూడా కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అంటే మనం ఇంటిలోనే ఆహారం పాటించాలి. ఇక్కడ ఒక వీడియో వైరల్ అవుతా ఉంది మన గ్రేటర్ హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో. సో ఒక కూరగాయల షాప్ దగ్గరలో ఎవరైతే వ్యాపారస్తుడో తన మర్మంగాల దగ్గర చేతులు పెడుతూ ఆ ఏదైతే ఆ మూత్రాన్ని ఆ కూరగాయల పైన చల్లడం కావచ్చు, లేకపోతే దాన్ని ముట్టడము, దాన్ని ఇది చేయడం. సో ఇదంతా చూస్తే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు గురుజీ? ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ వచ్చినాయి. అంటే బండి పక్కన మురికి కాలువ ఉంటుంది. ఎస్, అవును. అక్కడ కూడా కడిగేస్తారు వాళ్ళు. ఆ, ఆ, అంటే వాళ్ళకి మోరీలోనే. మోరీలోనే కడిగేస్తారు. అవును. ఆ మోరీ నీళ్లు అంటే ఇంటి ఒక డ్రైనేజ్ నుంచి వచ్చినా ఇంకెక్కడి నుంచి వచ్చినా వాళ్ళకి సంబంధం లేదు. సంబంధం ఎందుకంటే వాడు తింటలేడు, వాడు అమ్ముతున్నాడు, వాడికి డబ్బులు కావాలి. Yes. కొనేవాడెవడు? హిందువు. Yes. కాబట్టి అలాంటి వారికి అమ్మొచ్చు. అంటే ఇది ఏందంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మతం అనే ఒక పేరు మీద ఒక పిచ్చి పెట్టుకొని వాళ్ళు ఇంకొక ధర్మాన్ని కించపరుస్తూ ఇంకొక ధర్మానికి హాని చేస్తూ వాళ్ళు ఒక అంటే దారుణమైన ఒక మైండ్ సెట్ తోని ఇలాంటి ఒక కుట్రని పన్నుతున్నారు. కాబట్టి భారతదేశంలో ఇది ప్రతి నలుమూలల జరుగుతున్నది. కాబట్టి అందరూ కూడా గమనించి మన హిందూ బంధువులు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి కొనేటప్పుడు కూరగాయలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు కొనేటప్పుడు జాగ్రత్త పరిశీలన చేయాలి. స్వామీజీ, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మన పురాతన కాలం నుంచి తాతల ముత్తాతల నుంచి కూడా మనం వింటుంటాం, ఆవు పాలు అతి శ్రేష్టమైనవి అని చెప్పేసి చెప్తూనే ఇక్కడ స్వామివారికి కూడా అభిషేకంలో ఆవు పాలే తీసుకురావాలి అని చెప్పేసి మీరు కూడా చెప్తూ ఉంటారు. కానీ ఆచరణలో మాత్రం ఈ ఆవు పాల గురించి ఎందుకు ఇంత రాంగ్ పోర్ట్రే చేయడం జరిగింది? ఎందుకంటే ఆవు పాలు తాగడం వల్ల వాపు వస్తుంది, ఏవైతే వాతం వస్తుంది అనే ఒక సెన్స్ ని క్రియేట్ చేయడం అనేది మీరు ఏ రకంగా చూస్తారు? సో ఇది వాడుకలోకి తెస్తే ఎన్నో మూగ ప్రాణులు ఏవైతే మనం పూజించేటువంటి గోమాతలే కావచ్చు, లేకపోతే నందులే కావచ్చు, అన్ని కూడా బతికే అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక క్వశ్చన్ వేయండి అని చాలా మంది చెప్తున్నారు. దీని గురించి ఏం లేదండి, మనం చిన్నపిల్లలకి అటు వెళ్ళొద్దురా దయ్యం ఉంటది అని భయపెడతాం. ఒక్కసారి చెప్తాం, రెండోసారి చెప్తాం, మూడోసారి అక్కడ దయ్యం ఉంటది నిజంగానే అని చెప్పేసి వాడు వెళ్ళడు. అలానే మనల్ని మభ్యపెడుతూ ఆవు పాలు వాతము, ఆవు పాలు వేడి, ఆవు పాలు తాగితే ఇదవుతుంది అదవుతుంది అని చెప్పేసి మనల్ని గోమాత నుంచి దూరం చేసే ఒక ప్రయత్నం ఇది. సో ఇది కూడా ఒక అంతే, దుష్క్రియనే అంటారా? అంటే దుష్క్రియనే, దుష్ప్రచారమే. Yes. ఎందుకంటే ఆవు పాల వల్ల మనకు జ్ఞానం Yes. పెరుగుతుంది. అవునండి. అంటే మెదడు షార్ప్. ఇంకా చిన్న పిల్లలకి ఆవు పాలు వెండి గిన్నెలో ఆవు పాలని పెరుగు తోడబెట్టి అది తినిపించడం ద్వారా చాలా షార్ప్ గా పనిచేస్తుంది. ఆహా. చాలా షార్ప్ గా పనిచేస్తుంది. అంటే మళ్ళీ ఇది మళ్ళీ ఆయుర్వేదంలో భాగం. ఇలాంటి వాటి నుంచి దూరం. అంటే పూర్వకాలంలో మనం ప్రతి ఇంట్లో ఆవులు ఉండేది, మనకు గో సంపద చాలా ఉండేది పూర్వకాలం. మనం తీసుకుంటే ఇప్పుడు మహాభారతంలో అంటే కృష్ణ పరమాత్మ గోవులతోనే కదా ఉన్నాడు. అవునండి. కాబట్టి గోవులు మనల్ని గోవు నుంచి దూరం చేసి బర్రెని పరిచయం చేశారు. అవునండి. పరిచయం చేసి బర్రెపాలు అని చెప్పుకుంటా మనల్ని బర్రెలాగా తయారు చేయడం మొదలుపెట్టారు. కాబట్టి ఇదంతా ఈ బ్రిటిష్ యొక్క కుట్ర. తర్వాత మళ్ళీ ఇతర ఏవైతే మతాలు ఉన్నాయో ఎడారి ప్రాంతం నుంచి వచ్చిన మతాలు కావచ్చు, వాటి యొక్క ఏమంటారు ఒక దురాచారం అనుకోవచ్చు. ఓకే. దురాచారం మనల్ని దూరం చేస్తున్నారు. సో ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే, అప్పుడే పుట్టినటువంటి ఆ శిశువుకి తల్లి పాలు పడకపోతే ఆవు పాలను పట్టించండి అని చెప్పేసి కూడా డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అవును. మరి అంత చిన్న పిల్లలు తాగితే వాళ్ళకి ఏం కాంది, మనం తాగితే ఏమవుతుంది అనేది చాలా మందికి ఉన్నటువంటి క్వశ్చన్ అండి. అవును. సో మీరు కూడా మీరు యాజ్ ఎ బ్రాహ్మణ్ గా మీరు ఆవు పాలు మీరు తాగుతారా, లేకపోతే ఏ రకంగా చెప్తారు మన హిందూ బంధువులందరికీ? ఆవు పాలతోనే మనం దేవుడికి అభిషేకం ఎందుకు చేస్తాము అంటే, ఆవు పాలతో అభిషేకం చేసినాక అదే తీర్థంగా స్వీకరిస్తాం కదా. ఎస్. అది లోపలికి వెళ్తుంది ఆరోగ్యం. తల్లి పాలు శిశువుకి ఎంత ఆరోగ్యమో
ఆవు పాలు కూడా శిశువుకి అంతే ఆరోగ్యం, రెండు సమానం. అందుకే అంటే అమ్మతో పోల్చారు. అమ్మతో పోల్చారు. అంటే తల్లి లోటు గోమాత తీరుస్తుంది. కాబట్టి మనం అందరు కూడా మన హిందూ బంధువులు పిల్లలకి రోజువారీ చర్యలో ఆవు పాలని వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మీ మీడియా ముఖతగా అందరికి చెప్పడం జరుగుతుంది. మేము కూడా అందరికి చెప్తున్నాము. కాబట్టి ఈ ఆవు పాలు అన్నది చాలా శ్రేష్టము. దీనివల్ల మీరు రోగాన పడతారు, లేదంటే ఆవు పాలని కూడా కల్తీ చేస్తున్నారండి. అవునండి. ఆవు పాలు పల్సగా ఉంటాయి, బర్రె పాలు చిక్కగా ఉంటాయి. బర్రె పాలు తెల్లగా ఉంటాయి, ఆవు పాలు కొద్దిగా గోధుమ రంగులో ఉంటాయి. అవునండి. అయితే ఇది తెలుసుకొని బర్రె పాలనే కొన్ని నీళ్లు కలిపి దాంట్లో చిన్నగా పసుపు కలర్ కలిపేసి ఆవు పాలని చెప్పేసి అమ్మేస్తున్నాం. మనం అదే అనుకొని తెచ్చి అభిషేకాలు చేసుకుంటున్నాం. సో ఇవి కూడా గమనించాలి. అంటే మనకు గోశాలలు ఉన్నాయి, గోశాలలో డైరెక్ట్ గా ఆవు పాలు కొనుక్కొని పిల్లలకి ఇవ్వండి. వాళ్ళు ఆరోగ్యంగా మారుతారు, తర్వాత జ్ఞానంలో కూడా బలంగా మారుతారు. సో ఇక్కడ నార్త్ ఇండియా గురించి మనం మాట్లాడుకున్నాం ఒకసారి, అదే మన సౌత్ ఇండియా కూడా పాకిందని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. సో ఒక 1 లీటర్ ఒక కెమికల్ నుంచి దాదాపు 500 లీటర్ల కల్తీ పాలుని కూడా తయారు చేసినటువంటి ఎవరైతే కొంతమంది కల్తీగాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టుకోవడం జరిగింది. చాలా లేట్ అయినా కూడా పట్టుకున్నారు. సో వీళ్ళతోని ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి? ఇప్పుడు మనం పాలు కొనుక్కునేటప్పుడు అంటే ఈ కల్తీ పాలు మనం పాలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం అది ముఖ్యం. ఇప్పుడు మనం డైరీ నుంచి తెచ్చుకుంటున్నాం, అంటే బయట ఒక ఏదైతే కేంద్రాలు ఉంటాయో ఈ కేంద్రాల నుంచి తెచ్చుకుంటున్నాం. ఈ కేంద్రాల్లో కూడా ఏంటంటే వాళ్ళు బర్రెల్ని పెంచి పోషించి, ఆవుల్ని పెంచి పోషించి అక్కడి నుంచి సేకరించి అవే కేంద్రాల్లో అమ్ముతున్నారు. ఇవి కాకుండా ఇంకా కొన్ని కేంద్రాలు ఉన్నాయి, వాళ్ళు ఏంటంటే కెమికలైజ్, మీరు చెప్పినట్టు ఇప్పుడు 1 లీటర్ కెమికల్తోని 100 లీటర్లు 50 లీటర్లు 100 లీటర్లు తయారు చేసేసి ఇవి పాలని చెప్పేసి అమ్ముతున్నారు. సో అలాంటి ఒక కేంద్రంతో జాగ్రత్తగా ఉండాలి. అలాంటి కేంద్రాన్ని కూడా మనం పసిగట్టాలి. ఇది కూడా మళ్ళీ ఈ హిందువుల మీద దురాచారమే. కాబట్టి మనం ఏ వస్తువు కొనుక్కున్నా మనకు సంబంధించిన వ్యక్తి దగ్గరనే కొనుక్కోవాలని చెప్పేసి నేను ప్రతి హిందూ బంధువు కూడా చెప్పదలుచుకున్నాను. సో ఫైనల్ గా భారత్ ని తునకలు చేయడమే కావచ్చు, లేకపోతే ముక్కలు చేసే ప్రక్రియలో భాగంగా ఒక డాక్టర్ ముసుగులో ఉన్నటువంటి, వైట్ కాలర్ డాక్టర్ ముసుగులో ఉన్నటువంటి ఒక వ్యక్తి రెసిన్ అనే ఒక విషయాన్ని పట్టుకొని వాళ్ళు తిరుగుతా ఉన్నారు. మెయిన్ గా టెంపుల్స్ ని టార్గెట్ చేసి అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ని లేకపోతే వాళ్ళందరినీ కూడా స్లో పాయిజన్ గా చేసి చంపేయాలని ఒక విష ప్రయోగం అయితే చేస్తున్నారు. దాన్ని కూడా పట్టుకున్నారు అని మాట్లాడుతున్నాం. సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి? మనం ఇంత కృతం కూడా విన్నాం. అంటే గత సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు గురించి మనం చర్చ చేసుకున్నాం. బాధాకరం అండి, బాధాకరం. అంటే ఆ లడ్డులో వాడే నెయ్యి కూడా కల్తీ. అదొక MKAR సంస్థకు సంబంధించింది. అదొక జంతు ఫ్యాట్ తోని అక్కడ తయారు చేసి ఎంతో మంది ఆ లడ్డూని స్వీకరించారు, దైవ భక్తిగా అంటే అనుగ్రహంగా భావించారు. అలాంటి దానికి కూడా వీళ్ళు వెనుకాడలేదు అంటే ఇది ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం. నిర్లక్ష్యం కాదు, ప్రభుత్వాలే కావాలని పన్నిన పన్నాగం అనుకోవచ్చు కూడా. అంటే ప్రభుత్వాల యొక్క చెయ్యి లేనిది అక్కడ దాకా ఎందుకు వెళ్తుందండి? వెళ్ళదు కదా. కాబట్టి ఇదంతా కరప్టెడ్. అంటే భారతదేశాన్ని మీరు అన్నట్టు తునాతునకలు చేయడానికి, అంటే మొత్తానికి ఈ సనాతన ధర్మాన్ని నాశనం చేసే ఒక ఏమంటారు ప్రక్రియ ఇది. నాశనం చేసే ప్రక్రియ ఇది ఇప్పటి నుంచి కాదు, 100 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక ఎడారి మతాలు కనుక తీసుకుంటే కొన్ని ఉన్నాయి, 20-30 సంవత్సరాల్లో వీళ్ళు మతాన్ని మార్చేసి ఆ దేశాన్ని మార్చేసి ఆ దేశంలో ఉన్న జనాభాని కూడా కన్వర్ట్ చేసేసి వాళ్ళు దేశంగా ప్రకటించేశారు. అదే ఇక్కడ చేస్తున్నారు. కానీ 1300 సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ అది మనం సాగనిస్తలేము. అయితే ఇది హిందూ బంధువులందరూ కూడా గ్రహించి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన సనాతన ధర్మాన్ని కాపాడే ఒక దిశలో మనం ఉండాలని చెప్పేసి అందరికీ నేను ఇట్లాంటి వాళ్ళకి చెక్ పెట్టే అవకాశం ఏమైనా ఉందంటారా? కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఏమైనా ప్లాన్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకుంటున్నది. ఇందులోనే భాగం ఒక SIR అనే ఒక అవును చాలా వింటున్నామండి. ఇది SIR అంటే వేరే దేశం నుంచి, అదే బంగ్లాదేశ్ మళ్ళీ ఈ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యా వలస వచ్చిన ఒక జనాభా. వీళ్ళు ఎప్పుడు 2002 కన్నా ముందు
లేరు. 2002 నుంచి 2025 వరకు ఏ జనాభా అయితే ఉన్నదో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వీళ్ళకి ఆధార్ కార్డులు అంటే గవర్నమెంటే ఆధార్ కార్డులు ఇప్పించింది. ఇప్పించి వీళ్ళని ఉండమని చెప్పేసి వీళ్ళకి మీరు దురాచారం చేయండి అని చెప్పేసి వాళ్ళకి బహిరంగంగా ఐడి కార్డులు ఇచ్చేసింది అనమాట. ఇక వాళ్ళు ఒకటైపోయారు. ఒకటైపోయినారు. సో వీళ్ళందరే ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అక్కడ ఈ మందు కలుపుతున్నారు, ఇక్కడ ఈ మందు కలుపుతున్నారు, అక్కడ ఆ పదార్థాల్లో కల్తీ చేస్తున్నారు అన్నది వీళ్ళే అన్నమాట చేసేదంతా. సో వీళ్ళనే తరిమి కొడితే మన భారతదేశం కాపాడబడుతుంది. ఇది ఒక మతానికి సంబంధించి నడుస్తున్నది, కానీ ఆ మతంలో ఉన్న అందరూ చేస్తున్నారు అని కాదు. కానీ చేసే వాళ్ళు మటుకు ఆ ఒక మతానికి సంబంధించిన వాళ్ళే. కాబట్టి మన బంధువులందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా వీటి మీద కూడా కొద్దిగా జాగ్రత్త ఉంచి, అంటే మన ఊర్లో మనం ఉండే ప్రదేశంలో కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారు, గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి వలస వచ్చి ఉండే వాళ్ళు ఎవరు ఉన్నారు, మన ఇంట్లోనే మనకు కిరాయిగా ఉంటూ రెంటల్ గా వస్తూ ఓనర్ గా వెళ్ళిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు. ఉన్న వాళ్ళు కూడా. ఉన్నారు. మనకే ద్రోహం తలబెట్టేవాళ్ళు. Yes, అవును. కాబట్టి ఇవన్నీ గమనించి అలాంటివి ఏమైనా ఉంటే కూడా ప్రభుత్వానికి వీళ్ళ జాడని చెప్పాలని చెప్పేసి ఆ హిందూ బంధువులందరూ కూడా కోరుతున్నాం. ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి సందేశం ఇచ్చారు. జై శ్రీరామ్ అండి.